అత్యంత కృప కలిగిన యేసు క్రీస్తు నామములో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు దీవించి స్వస్థపరిచి ఆరోగ్యం ఇచ్చి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియ బిడ్డలారా, మన యేసు ప్రభు రోగులకు పరమ వైద్యుడు, పాపులకు రక్షకుడు, విమోచకుడు, పరమరాజ్యాన్ని ఇవ్వగలిగిన మోక్ష ప్రదాత. ఆయన రెక్కల చోటున మనకు ఆరోగ్యం ఇచ్చేటువంటి దేవుడు. ఆయన కరికరము కలిగినటువంటి వైద్యుడు. ఆయన యేసయ్య రెక్కల్లో ఆరోగ్యం ఉంది. మలాకీ 4:2 ప్రకారం యేసయ్య చెంగులో వస్త్రాన్ని ముట్టుకుంటే స్వస్థత కలిగింది. మార్కు 5:28 ప్రకారం యేసు మాటల్లో స్వస్థత ఉంది. లూకా 7:7 ప్రకారం యేసయ్య ఉమ్మిలో స్వస్థత ఉంది. యోహాను 9:6 ప్రకారం యేసయ్య నామములో స్వస్థత. అపోస్తుల కార్యం 3:6 ప్రకారం ఆ డాక్టర్ గారు అనగా పరమ డాక్టర్ అయిన యేసు ప్రభుకి ఎక్స్రేలు అక్కర్లొద్దు, బ్లడ్ టెస్ట్లు అక్కర్లొద్దు. ఎందుకంటే మనము నిర్మించబడే రీతి ఆయనకి పూర్తిగా తెలుసు. 103వ కీర్తన 14వ వచనంలో మనకు కనబడుతుంది. వ్యాధులన్నిటినీ 39 విభాగాలుగా విభజించారు డాక్టర్ల గారు. ఒక్కొక్క వ్యాధికి ఒక్కొక్క డాక్టరు. ఉదాహరణ మీకు అర్థం అవడానికి తెలియజేస్తున్నాను. ఆపరేషన్ చేసే డాక్టర్ని సర్జన్ అంటారు, ఎంఎస్ చదువుతారు. మానసిక రోగం అయితే మానసిక వైద్యుడని సైక్రాటిస్టు అంటారు. అదే ఒకవేళ గుండె జబ్బులైతే కనుక కార్డియాలజిస్టు అంటారు. ఇలా ఒక్కొక్క రోగానికి ఒక్కొక్క డాక్టర్ ఉన్నారు. కానీ అన్ని రోగములను బాగు చేయగలిగిన నా పరమ తండ్రి యేసు ప్రభు దగ్గరకు వస్తే దేవుడు సమస్తమును సర్వరోగముల నుండి నిన్ను విడుదల పరుచువాడై ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, యెహోవా రాఫాగా ఉన్న దేవుడు అనగా స్వస్థపరిచే దేవుడు. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అన్న దేవుడు. ఈ ఉదయకాల సమయంలో నీవు ఏ రోగముతో అయితే ఏ వ్యాధితో అయితే బాధపడుతున్నావో నా దేవుడు నిన్ను స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాడు బిడ్డ. ఉదాహరణ మీకు తెలియజేస్తూ వస్తున్నాను. ఆదికాండము 2:21 వచనంలో మరి ఏ మత్తు మందు లేకుండా ఆదాము గారికి ఆపరేషన్ చేసి అవ్వమ్మ గారిని తయారు చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. అనగా సర్జన్, శస్త్రచికిత్స నిపుణులు. ఆయన ఆపరేషన్ చేసినప్పుడు మరి ఎంత గొప్ప విషయమో, అతని గాఢ నిద్ర కలగజేసి చక్కని రీతిలో ఆ ఎముక తీసి మరి ఆ అవ్వమ్మ గారిని తీసుకొచ్చినప్పుడు నాకు అనిపిస్తుంది కదా, ఆపరేషన్ మధ్య మరి మెలుగు వచ్చిన ప్రక్కనున్న అవ్వమ్మ గారు చూసి మరి చక్కని పాట పాడినట్టుగా ఆదాము గారు మనం చూస్తున్నాం. మొదటగా మన దేవుడు శస్త్రచికిత్స నిపుణుడు, సర్జన్ గారు. రెండోదిగా చూస్తే ఆయన మంచి ఫిజిషియన్, వైద్య నిపుణులు, పక్షవాయువు గలవాడు. ఆయన తీసుకొచ్చి యేసయ్య ఉన్న చోట పంపినప్పుడు మార్కు సువార్త 2వ వెంటనే యేసు ప్రభు నా కుమారుని పాపాలు క్షమించబడ్డాయని చెప్పి అతన్ని బాగు చేసి ఆరోగ్యముతో నింపి పంపించినట్టుగా మనం చూస్తున్నాం. నీ జీవితంలో ఒకవేళ పక్షవాయువు కలిగిన బలహీనత నువ్వు కలిగి ఉంటే యేసయ్య దగ్గరకు విశ్వాసంతో వస్తే నా దేవుడు నిన్ను స్వస్థపరిచువాడై ఉన్నాడు. మనుషులు వెంబడించుట కంటే ప్రభువుని ఆశ్రయించుట ఎంతో మంచిది. ఇంకా చూడాలంటే ఆయన మంచి గైనకాలజిస్ట్, స్త్రీలకు సంబంధించినటువంటి మరి సంబంధమైన రోగములను బాగు చేసే దేవుడు. 12 సంవత్సరాలుగా రక్తస్రావంతో ఉన్నటువంటి ఆ యొక్క స్త్రీని దేవుడు బాగు చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఎంత గొప్ప విషయమో మార్కు సువార్త 5:25 చూసి చూడండి దయచేసి. సంతానం లేని వారికి ఆయన సంతానం ఇచ్చేవాడు, ప్రతి విధమైన బలహీనతల నుంచి విడుదలపరచువాడు. పాత నిబంధన గ్రంథంలో మరి షారా గారిని దర్శించిన దేవుడు, రెబ్కా గారిని దర్శించిన దేవుడు, మరి ఎల్కా గారిని అన్నా గారిని దర్శించిన దేవుడు, మరి రాహేల్ గారిని దర్శించిన దేవుడు. వీరందరిని కూడా దర్శించి
ఒక మంచి గైనకాలజిస్ట్గా వారికి మంచి గర్భమును ఇచ్చి బిడ్డలనిచ్చిన దేవుడు. బిడా, పిల్లలు లేరని బాధపడుతున్నావా? ప్రభువుని యందు విశ్వాసంతో ప్రార్థించు. తప్పకుండా దేవుడు నిన్ను మంచి ఆరోగ్యంతో నింపి మంచి బిడ్డలను ఇవ్వబోతున్నాడు. ఇక చూస్తే ఆయన మంచి కార్డియాలజిస్ట్, అనగా గుండె చెదరిన వారిని ఆయన బాగు చేసే దేవుడు. విరిగి నలిగిన హృదయాలను ఆయన అలక్ష్యము చేయడు. కీర్తన 51:15 మనకు కనబడుతుంది. ఎహెజ్కేలు 36:26 చూసినప్పుడు ఆయన మరి ఆ మాంసపు రాతి గుండు తీసేసి మాంసపు గుండు పెట్టగలడు. నీ జీవితంలో ఎదురైన అనుభవాలను బట్టి భయంకరంగా బలహీనతలతో బాధపడుతున్న గుండె చెదరి ఉన్నావేమో, నిన్ను బాగు చేసే దేవుడు మన దేవుడు. అంతేకాదు ఆయన సైక్రాటిస్ట్, మానసిక వైద్య నిపుణుడు. ఈరోజు అనేక మంది మానసికంగా కృంగిపోయి కొన్ని బాధలు ఎవరికి చెప్పుకోలేక హృదయాల్లో నలిగిపోతూ ఉన్నారేమో. బిడ్డ, నా దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. 34:4 మనకు కనబడుతుంది. కీర్తనకారు రాసుకున్న మాట ఇది. నిజమే, నీ జీవితంలో నీ హృదయంలో కలిగిన భయాలు, వీటన్నిటినీ కూడా ఆయన నిన్ను స్వస్థపరచగలిగిన దేవుడు, ధైర్యపరచగలిగిన దేవుడు. అందుకే యెషయా గ్రంథం 53:5 అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. వాక్యం వింటున్న బిడ్డ, ఎన్ని రకాలుగా ఇన్ని అద్భుతాలు చేసిన దేవుడు, ఈరోజు నువ్వు ఏ రోగముతో అయితే బాధపడుతున్నావో, ఏ వ్యాధితో అయితే బాధపడుతున్నావో, నా యేసయ్య నిన్ను స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ బిడ్డలు నేను బాధపడుతున్నావా, మానసికంగా కృంగిపోతూ ఉన్నావా, గుండె చెదరి కంగారు పడుతున్నావా, లేక పక్షవాయువు కలిగినటువంటి రోగముల చేత, కుష్టు రోగముల చేత, బలహీనతల చేత, లేక మరి అర్థం పర్థం లేని రోగాల చేత బాధపడుతున్నావా? ప్రభు దగ్గరకు వచ్చి కన్నీరు కార్చి ప్రార్థించినట్లయితే నీకున్న సకల వ్యాధులన్నిటినీ స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్న దేవుడు. నువ్వు ఆయన దగ్గరకు వచ్చి, దేవుని దగ్గరకు వచ్చి నీవు తగ్గించుకుంటూ, ప్రభువా నీ చేతుల్లో పెడుతున్నాను నా జీవితాన్ని, నన్ను బాగు చేయనైనా. 12 సంవత్సరములుగా రక్తస్రావం కలిగిన స్త్రీ సమస్తము ఖర్చు పెట్టేసింది వైద్యుల దగ్గర. చివరిగా వచ్చింది పరమ వైద్యుని దగ్గరికి. ఆ చివరిగా వచ్చినప్పుడే దేవుడు ఆమెను బాగు చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఈ వాక్యం వింటున్న నీవు నీ జీవితంలో గొప్ప కార్యము జరగాలంటే, అద్భుత కార్యము జరగాలంటే, ఆశ్చర్య కార్యము జరగాలంటే పరమ డాక్టర్ దగ్గరికి వస్తే తప్పకుండా నీ రోగ వ్యాధి బాధల నుంచి విడుదల పొందుతావు. అటువంటి కృప, దైవ సహాయము, స్వస్థత మన కుటుంబాలకు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. పరమ తండ్రి, నీకు వందనాలయ్యా. ఎందుకో ఈరోజు ఉదయకాల సమయంలో నీ బిడ్డల కోసం ప్రత్యేకంగా బలహీనతల్లో, రోగములో, గుండె చెదరి మానసికంగా అయా రకరకాల వ్యాధుల చేత నలిగిపోతున్న బిడ్డల కొరకు ప్రార్థించడానికి ప్రత్యేక అంశాన్ని ఇచ్చావు అయ్యా. నువ్వు డాక్టర్లకే పరమ డాక్టరునైనా ప్రతి రోగము మీరు స్వస్థపరచగలరు గనక మీరే మీ బిడ్డలను స్వస్థపరచండి, ఆరోగ్యముతో నింపండి, ఆశీర్వదించండి, మేలులతో నింపండి, బలపరచండి, మహిమ పొందండి. నమ్మకమైన బిడ్డలుగా జీవించుటకు మార్గాలు తెరవండి. ఎంతో కాలంగా రోగముల చేత బాధపడుతున్నారేమో నాయన. యేసయ్యా, నీ బిడ్డలు ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటుండగానే వారికి ఉన్న రోగం, వారికి ఉన్న వ్యాధి, వారికి ఉన్న బలహీనత ఇప్పుడే విడిచిపోగాక. అరికాలు మొదలుకొని నన్నెత్తు వరకు ఉన్నటువంటి అది ఏ రోగమైనా, ఏ బలహీనత, నీ నామంలో ఉన్న స్వస్థతను బిడ్డల మీదకి రిలీజ్ చేస్తున్నాం. అద్భుతం జరిగించి స్వస్థపరిచి ఆరోగ్యం ఇచ్చి నడిపించి మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థన అవసరం కొరకు నా సెల్ నంబర్ 9866958571. ప్రభు కృప మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్.